బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో ప్రవీణ్ సహా మరో 8 మంది నిందితులపై కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 9 మంది నిందితులకు మరో 6 రోజులు కస్టడీ విధించారు. ఇక నిందితులు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్కు స్పందించిన కోర్టు 6 రోజులు కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. నిందితులను రేపటి నుంచి మార్చి 23 వరకు పోలీసు కస్టడీలో ఉంచనున్నారు. రేపు ఉదయం 9:30 నుంచి సిట్ విచారణ జరగనుంది. ఈ క్రమంలో నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఈ వ్యవహారంలో ఇంకెన్ని పేపర్లు లీక్ చేశారన్న దానిపై కూడా నిందితులు విచారించే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ 9 మంది నిందితులు ప్రస్తుతం చెంచల్గూడ సెంట్రల్ జైల్లోకి తరలించారు. అయితే ఇప్పటికే పేపర్ లీక్ పై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో ఈ విచారణతో మరిన్ని నిజాలు బయటపడే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక పేపర్ లీక్ ఘటనతో టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కారణంగా ఇప్పటికే ఏఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ తాజాగా మరో 2 పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డిఏఓ ఏఈ పరీక్షలు కూడా రద్దు చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో ప్రవీణ్ సహా 8 మంది నిందితులను పై కేసు నమోదు చేసి రిమాండ్ లో ఉన్నారు. అయితే సీటు దర్యాప్తులో భాగంగా అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే 10 రోజులు కస్టడీలో తీసుకొని వారిని విచారించాలని చెప్పే ఉద్దేశంతో ఆ దర్యాప్తు చేయడం జరిగింది. అయితే నాంపల్లి కోర్టు 10 రోజులు కుదరదని 6 రోజులు అనుమతించడం జరిగింది. అందులో భాగంగా మార్చి 23 వరకు పోలీస్ కస్టడీలో ఉందన్నారు. రేపు ఉదయం నుండి సీటు విచారణలో జరగనుంది. అయితే ఆ నిందితుల్ని ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ సంబంధించినటువంటి చట్టాలు అతని యొక్క రోజుకు అతను చేసినటువంటి పేపర్ లీకేజ్ స్కామ్ రోజుకి అతన్ని తవ్వే కొద్దీ వస్తున్నాయని చెప్పడంలో నిదర్శనం ఏం లేదు. ఈరోజు తాజాగా టీఎస్పీఎస్సీ అధికారులు కూడా 3 పరీక్షలను రద్దు చేస్తూ వాటిని జూన్ లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. వీటన్నింటిపైన సీటుకు కూడా దర్యాప్తులో భాగంగా అసలు ఇంకా దాదాపుగా జరిగినటువంటి పరీక్షలన్నింటిలో లీక్ జరిగినట్లు ఏదైనా వ్యవహారాలు జరిగాయా ఏంటి అంటూ పూర్తి ఆధారాలు ఇంకా సేకరించాలనే పనిలో అధికారులు ఉన్నారు. అందుకే ఈ సీటు దర్యాప్తులో భాగంగా కస్టడీలో తీసుకొని వీరిని విచారించాలని చెప్పి ఆదేశించడం అయింది. రాజశేఖర్, ఈ కోణంలోనే ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఆ భవిష్యత్తు ముడిపడినటువంటి అంటే గతంలో కూడా ఇలాంటి ఎన్ని లీకులు జరిగి ఉన్నాయన్న అనుమానం కూడా ఇప్పుడు ఆ ప్రతిపక్షాలు అలాగే విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలో సిట్టు దర్యాప్తు మీద కూడా కొంతమంది సింగిల్ జడ్జికి ఇవ్వాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సిట్టు దర్యాప్తులో ఎలాంటి విషయాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ప్రాథమికంగా చూసుకున్నట్లయితే ఈ సిట్టు దర్యాప్తు కాకుండా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం ఏదైతే ఉందో సిబిఐ కానీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. విచారణ జరిపిన తదనంతరమే నిరుద్యోగుల అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఈ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఇటు యువజన డివైఎఫ్ఐ, ఏవైఎఫ్, ఎన్ఎస్యుఐ ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే ఈ సిట్టు దర్యాప్తు ద్వారా కొంతవరకే ఆ సిట్టులో ఉన్నటువంటి అధికారులు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారికే ఒత్తాసు పలికే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వారి తీరుపై మండిపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ సిట్టింగ్ జడ్జితో లేదా ఇటు సిబిఐకి కేసును అప్పగించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సార్, అప్డేట్స్ శ్రీరామ్.
अनोखी शक्ति लाइट दी है लाइट बंद है हाँ अनोखी शक्ति लाइट दी है लाइट बंद है हाँ अनोखी शक्ति लाइट दी है लाइट बंद है हाँ अनोखी शक्ति लाइट दी है लाइट बंद है हाँ अनोखी शक्ति लाइट दी है लाइट बंद है हाँ